ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః. సానందమానందమనేవ సంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. అన్నపూర్ణాదేవి లేదనకుండా కాదనకుండా అన్నం పెట్టేటటువంటి తల్లి. మా చిన్నప్పుడు మా ఊళ్ళో యాయవారానికి సాధువులు వచ్చేవారు. బహుశా వారు అందుకే కాబోలు ఆ తల్లిని గురించి చెప్తూ ఇంటి ముందుకు వచ్చి మాతా అన్నపూర్ణేశ్వరి అని పిలిచేవారు. లేదనకమ్మ కాదనకమ్మ అనేటటువంటి అర్థం వస్తుంది కాబోలు అందులోంచి. అందుకని వాళ్ళు అలా అనేవారు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహీంచ పార్వతీ అన్నారు. అందుకే ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబం అని ఎందుకు చెప్పారు అంటే సమస్తలోకా సుఖినో భవంతు అని అనగలిగినటువంటి సనాతన ధార్మిక సాంప్రదాయం మనది. చతుస్సాగర పర్యంతం అంటే 4 దిక్కుల సముద్రంతో పరివేష్టితమైనటువంటి ఈ భూమి మొత్తం మీద ఉన్న సమస్త జీవరాశులు ఆనందంగా ఉండాలి అని కోరుకుంటుంది. అది భారతీయ సనాతన వైదిక ధర్మం. దేవతలంతా పరమేశ్వరుని దర్శించారు, స్తోత్రం చేశారు. నిజంగా పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే ఏం స్తోత్రం చేస్తాం చెప్పండి. మార్కండేయ మహర్షి తండ్రి గారికి పరమశివుడు ప్రత్యక్షమైతే అంత తపస్సు చేసిన ఆయన ఏమీ అనకుండా అలా ఉండిపోయాడు. మార్కండేయ మహర్షి తల్లిదండ్రులు, తండ్రి పేరు మృకండు. ఆ పేరు ఎలా వచ్చింది అంటే ఆయన తపస్సమాధిలోకి వెళ్ళిపోతే బాహ్య ప్రపంచ స్మృతి ఉండేది కాదు మార్కండేయ మహర్షి తండ్రి గారికి, మృకండుడికి. ఆ అరణ్యంలో ఉండేటటువంటి పెద్ద పెద్ద జంతువులకి, క్రూర మృగాలు కూడా వాటికి దురద పుడితే ఆ ఏనుగులు, పులులు, సింహాలు ఇవన్నీ వచ్చి ఈయన తపస్సమాధిలో ఉన్నప్పుడు ఈయన శరీరాన్ని ఒక పెద్ద స్తంభం అనుకుని ఆయన యొక్క శరీరానికి తమ శరీరాన్ని రాపాడించి దురద పోగొట్టుకునేవిట. కండూతి అంటే దురద, కండుడు అంటే దురద పోగొట్టేటటువంటి వాడు. మృగముల యొక్క దురద తీర్చినవాడు కాబట్టి ఆయనని మృకండు అన్నారు. ఆయన భార్య పేరు మరుద్వతి. ఇద్దరిది చక్కని దాంపత్యం. అంత చక్కని దాంపత్యంలో వారికి సంతానం లేదే అనేటటువంటి ఒక చింత ఉండేదిట. మరుద్వతి మానసిక వేదన పడిపోతుంది సంతానం లేదు అని. ఆవిడ పడుతున్నటువంటి మానసిక వేదన చూసినటువంటి మృకండు అంటే, ఏమండి ఆవిడకైనా చింత, ఆయనకు లేదా సంతానం లేదనే చింత అంటే ఆయనకు ఉండేది చింత. కానీ ఆయన తన చింతను తన తపస్సు ద్వారా అదుపులో ఉంచుకోగలిగాడు. ఆయన మరుద్వతితో అన్నాడు, నువ్వు పడుతున్నటువంటి వేదన చూడలేకపోతున్నానే, దీనికి ఏదో ఒక తరుణోపాయం ఉంటుంది. పదవే మనం వారణాసికి వెళ్ళి ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి, అన్నపూర్ణమ్మను, విశాలాక్షి భవానీని వేడుకుందాం, మనకి సంతానం కలుగుతుంది అని వారణాసికి వెళ్ళారు ఆ పుణ్య దంపతులు. గంగా స్నానం చేశారు, పితృయజ్ఞాలు చేశారు, గణపతిని దర్శించుకున్నారు, అన్నపూర్ణాదేవిని దర్శించుకున్నారు,
విశ్వేశ్వరుని దర్శించుకున్నారు. విశాలాక్షీదేవిని మొదలు అందరిది దర్శనం ధర్మబద్ధంగా చేసుకున్నారు. 1 సంవత్సరం పాటు వాళ్ళు కాశీక్షేత్రవాసం చేశారు. అక్కడ నుంచి గోమతీ నదీ క్షేత్రానికి చేరుకున్నారు వాళ్ళు. ఈ గోమతీ క్షేత్రం నైమిసారణ్య మహాప్రాంతంలో ఉంది. ఆ తీరంలో ఇసుకతో ఒక శివలింగం తయారు చేశాడు మృకండ మహర్షి. ఇసుకతో లింగం తయారు చేస్తే దాన్ని సైకత లింగము అని అంటారు. ఆ లింగానికి ఈ దంపతులు 40 రోజుల పాటు భక్తితో అర్చించారు. 41వ రోజున వృషభవాహనం మీద పార్వతీ అమ్మవారితో సహా మృకండుడికి ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు. జాయ్ బోలో భక్తవత్సల భగవాన్ కీ జాయ్. ప్రత్యక్షమైనటువంటి అమ్మని, అయ్యవారిని కంటి మీద రెప్ప వేయకుండా అలా చూస్తూ ఉండిపోయాడు మృకండు. పార్వతీ పరమేశ్వరులని అత్యంత ఆనందంతో కన్నుల మీద రెప్ప వేయకుండా మితిమీరినటువంటి సౌభాగ్యంతో అలా ఎంతసేపు చూశారో మృకండ మహర్షి దంపతులు. ఆయనేమో వచ్చిన ఆయన వాహనం మీద కూర్చున్నాడు. ముక్కంటి మృకండుడిని, మృకండు ముక్కంటిని తేరపారు అలా చూసుకుంటున్నారు. ఇద్దరికీ మాటలు లేవు, ఒకళ్ళనొకళ్ళు అలా చూసుకుంటున్నారు. భగవద్ దర్శనం అయితే అలాగే ఉంటుందండి. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడ మనస్సు మాట రెండూ పడిపోతాయో అక్కడ భగవంతుడి యందు అనుభూతి కలుగుతుంది అని చెప్తారు. దీనికి వేదాంత శాస్త్రంలో ఒక వివరణ ఉన్నది. దీనికి ఏమైనా మాటలున్నాయా అన్నారట. అరే లేవని చెప్తుంటే మళ్ళీ ఉన్నాయా అని అడుగుతావేమిట్రా? సరే నీకోసం ఒక మెట్టు దిగి చెప్తున్నాను. ఒక ఆయనకి చెరుకు రసం ఇచ్చాం, తాగారు. తాగితే ఇచ్చినవాడు తాగినవాడిని అడుగుతున్నాడు, చెరుకు రసం ఎలా ఉందండి అని. ఆయన వెంటనే తియ్యగా ఉందండి అని సమాధానం ఇస్తాడు. ఈయన మళ్ళీ అడిగాడు, తీపి అంటే ఏమిటో కాస్త చెప్తారా అని అడిగాడు. ఇంకా ఆయన సమాధానం ఇవ్వలేక ప్రశ్నార్థకంగా ముఖం పెడతాడు. అయ్యా, మీరు నాకు 1 గ్లాసు చెరుకు రసం ఇచ్చారు, నేను మీకు దీని మీద ఇంకో 2 గ్లాసుల డబ్బులు ఎక్కువ ఇస్తాను, కానీ ఈ ప్రశ్నకి మాత్రం నేను సమాధానం చెప్పలేను మహాప్రభు అంటాడు. ఆ తీపి అనేటటువంటిది అనుభవించగలం, కానీ అంటే ఏమిటి అంటే ఏం చెప్తాం? అలాగే భగవదానుభూతి కూడా అలాగే ఉంటుంది. ఇంత సౌఖ్యమని చెప్పజాల ఎంతో ఏమో అంటారు కాకర్ల త్యాగరాజు గారు. అందుకని చాలాసేపు పరమేశ్వరుని చూశారు. వీళ్ళు ఇద్దరు అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే పార్వతీదేవికి ఇబ్బంది అనిపించింది. మా ఆయన ఎప్పుడు ఇంతే అని చిన్న హస్తలాఘవం చూపించింది ఆవిడ. వెంటనే ఆయన స్పృహలోకి వచ్చాడు. పిపీలికాది బ్రహ్మపర్యంతం ఆవిడ కంటి చూపుతో నడుస్తూ ఉంటుంది. ఆవిడ ఉంటే శివం, ఆవిడ లేకపోతే శవం. ఏమిటే అన్నాడు శివుడు. ఎందుకు వచ్చారో చెప్పరేమండి, వాడిని అలా చూస్తూ ఉండిపోతే ఎలా? ఏదన్నా ఇస్తే కదా ఆనందం అన్నది ఆవిడ. వెంటనే శివుడు తేరుకుని మృకండ అన్నాడు. స్తోత్రం చేశాడు మృకండు. అప్పుడు ఏం కావాలి నాయన అన్నాడు శివుడు. ప్రభో, మాకేం కావాలో నీకు తెలియదా? అయినా అడిగేరు కాబట్టి చెప్తున్నాను. మా ఇంట సంతానం లేని చింత పోగొట్టడానికి పుత్రుణ్ణి ప్రసాదించండి అన్నాడు. అయితే ఓకే అన్నాడు ఆయన. సంతకం పెడుతున్నారా అని అమ్మ అడిగింది. చిన్న కరెక్షన్ ఒకటి ఉందే పార్వతి అన్నాడు పరమేశ్వరుడు. మీరెప్పుడు ఇలాగే చేస్తారు, పూర్తిగా అనుగ్రహించరు కానీ అని ఒక కామ పెడతారు అన్నది పార్వతి. శివుడు నవ్వి, ఆ కామ పెడితేనే లోకం అంతా ఉందే, ఫుల్ స్టాప్ పెడితే అయిపోతుంది అని. మృకండ, నీ పూర్వజన్మానుసారంగా నీకు పిల్లలు కలుగుతారు, కాకపోతే అన్నాడు. ఈయనకు అనుమానం వచ్చింది. కాకపోతే అంటున్నాడు, ఇదెక్కడికి పోతుందో ఈ కాక అని. ఏమిటి స్వామి అన్నాడు. ఒక మాట విను మార్కండ, నీకు పుట్టేటటువంటి కొడుకు లాంటి వాడు ఇంతకు ముందు పుట్టలేదు, ఇక మీద పుట్టబోడు. 16 ఏళ్ళు బ్రతుకుతాడు. వీడు కావాలా? లేకపోతే నానా దుర్మార్గాలు చేసి దుర్మార్గ శిరో విభూషణాది బిరుదాంకితుడు, భ్రష్టచండాలాది బిరుదాంకితుడు 100 సంవత్సరాలు బ్రతుకుతాడు. వీడు కావాలా? హంసలా 6 నెలలు ఉండేవాడు కావాలా? లేకపోతే కాకిలా కలకాలం ఉండేవాడు కావాలా అని అడగలేదైన. మృకండు ఆశ్చర్యపోయాడు.
ఈయనేమిటి 16 అంటున్నాడు, 100 అంటున్నాడు. స్వామి నేను మా ఆవిడ ఒక్క క్షణం ఆలోచించుకోవడానికి టైం ఇస్తారా అని అడిగాడు. ఓ దానికేముంది, టేక్ యువర్ ఓన్ టైం అన్నాడు శివుడు. వెంటనే మృకండు భార్యని కొంచెం దూరంగా తీసుకెళ్ళి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్త మహాశైలారా. మళ్ళీ రేపటి కథ మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.